సంపద ఎంత చెడ్డదో వస్తునే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది. బాధ ఎంత గొప్పదో వస్తునే మనకి సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికన్నా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఒక వ్యక్తి గురించి కథలు వినాలి అంటే పక్కవారితో మాట్లాడండి. నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకో, కష్టాన్ని పూర్తిగా నమ్ముకో. విజయం నీదే. ఏ మనిషికైనా అతని బుద్ధి మాత్రమే నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. నలుగురి కోసం నడిచే దారిలో నడక కష్టమైన నడవటం ఆపకు. ఓకే, ఎందుకంటే భవిష్యత్తులో అదే రాచబాట కాగలదు. ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం, ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు. నిన్ను చూసి చప్పట్లు కొట్టే 10,000 కన్నా కన్నీళ్లు తుడిచే 1,000 మిన్న. నీ వెనుక నిలబడ్డ వారంతా నీవారే అని గుడ్డిగా నమ్మొద్దు. వారిలో ఎంతమంది నీ వైపుపై తన్ని ముందుకు వెళతారో ముందు తెలుస్తుంది. పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే నాలుక జాగ్రత్త. ఏమీ లేనట్టు అన్నీ పోయినట్టు ఎప్పుడు ఉండకు. ఏమీ లేకున్నా అన్నీ ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టు. అప్పుడే అన్నీ రావడం మొదలవుతాయి. ఏదో మార్చాలి అనే త్రాపాత్రాయపడే బదులు మైండ్ మార్చుకుంటే అన్నీ బాగుంటాయి.